హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం దీవానా డైరెక్టెడ్ బై శ్రీకాంత్. మూవీ అయితే నాకు బాగానే అనిపించింది. మరీ అంత బాగుంది తోపు అనలేం గానీ అలా ఒక మంచి ఫీల్ తో వెళ్ళిపోయింది మూవీ. ఎస్, కొన్ని ఆస్పెక్ట్స్ లో ఇంకొంచెం బాగా తీసుంటే బాగుండు అనుకున్నా. అవేంటో వీడియోలో డిస్కస్ చేద్దాం. మూవీ స్టార్టింగ్ లోనే హీరో క్యారెక్టరైజేషన్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అక్కడ నుండి తన క్యారెక్టర్ అండ్ హీరో ఫ్రెండ్స్ మధ్య జరిగే సీన్స్ అన్ని మంచి ఎంటర్టైనింగ్ వేలో ప్రజెంట్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ బాగా రాసుకున్నారు. నిజంగా ఇద్దరు రోల్స్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటాయి, రియలిస్టిక్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అయితే. మూవీ ప్రీ ఇంటర్వల్ నుండి మూవీ మంచిగా పికప్ అవుతుంది విత్ వెరీ గుడ్ ఇంటర్వల్ బ్లాక్. ఎక్స్పెక్ట్ చెయ్యం, ఒక ట్విస్ట్ ఉంటది, ఇది మాత్రం ఎక్కడా వినకుండా ఉంటే బెటర్. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సెకండ్ హాఫ్ కూడా డీసెంట్ గా ప్రెజెంట్ చేశారు విత్ వెరీ గుడ్ క్లైమాక్స్. ఇక్కడ కూడా చిన్న ట్విస్ట్ లాంటిది ఉంటది, ఎక్స్పెక్ట్ చేయము. సో బానే ప్లాన్ చేసుకున్నారు. ఇంటర్వల్ కి ఒకటి అండ్ క్లైమాక్స్ కి ఒకటి. ట్విస్ట్ అయితే అన్ప్రెడిక్టబుల్ ఉన్నాయి. యాక్చువల్ గా మూవీ మీద పర్స్పెక్టివ్ మారుస్తాయి ఆ ట్విస్ట్ అయితే. సినిమాలో రైటింగ్ కూడా చాలా మెచ్యూర్డ్ గా అనిపించింది. బట్ సినిమాలో అన్ఈవెన్ పేసింగ్ అయితే ఉంటది అండ్ కొన్ని అన్నెసెసరీ సీన్స్ కూడా ఇరికించారు. అవి తీసేస్తే ఇంకా బాగుంది అనిపించింది. బట్ సినిమాలో కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే హ్యాండిల్ చేశారు డైరెక్టర్. టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే ఒక సాంగ్ అయితే బాగుంది, బట్ మిగతా సాంగ్స్ ఏమి అంతగా అనిపించలేదు. కానీ బీజిఎం అయితే డీసెంట్ గానే అనిపించింది. డైరెక్టర్ నుండి డీసెంట్ అటెంప్ట్ అనిపించింది. మెచ్యూర్డ్ అండ్ ఎంగేజింగ్ రైటింగ్ ఉంది, కానీ స్క్రీన్ ప్లే మీద ఇంకొంచెం బాగా హ్యాండిల్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ లో మెయిన్లీ హీరోకి ఎమోషనల్ కనెక్షన్ మీద రన్ అవుతుంది. సో ఆ ఎమోషన్ కనెక్ట్ అయితే మూవీ మీకు బాగానే వర్కౌట్ అవుతుంది, ఆర్ ఎల్స్ యావరేజ్ ఫీల్ వస్తుంది. దట్స్ ద రివ్యూ గైస్. మీరు ఎవరైనా సినిమా చూసంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి.